2 సంవత్సరాలు లక్ష్యంగా పెట్టుకుని శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణం చేపట్టామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జి పనులను మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం వల్ల నగర ప్రజలు ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటున్నారన్నారు. మేయర్, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణలో పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం రైల్వే ట్రాకుల వరకు పాత బ్రిడ్జి కూల్చివేయడం జరిగిందని తెలిపారు. అయితే రైల్వే స్థలం కొంత నూతన శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం పరిధిలోకి వస్తుందని, దానిని తీసుకోవాలంటే వేరే స్థలం రైల్వే శాఖకు అప్పగించాల్సిన అవసరం ఉందన్నారు. దానిపై అధికారులతో చర్చిస్తున్నామన్నారు. ఏది ఏమైనా శంకర్ విలాస్ బ్రిడ్జిని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ కోవెలమూడి రవీంద్ర, తాళ్ల వెంకటేష్ యాదవ్, ఆళ్ల హరి అధికారులు పాల్గొన్నారు.
నగరానికి మెయిన్ కోర్ ఏరియా ఇదంతా మనం ఆపేయటం వల్ల చాలా ట్రాఫిక్ బ్లాక్ అవుతా ఉంది. మనం అందరం 2 years టార్గెట్ పెట్టుకున్నాం దీన్ని కంప్లీట్ చేయడానికి. ఎక్కడ దీనికి ఇబ్బందులు రాకుండా అందరినీ అంతా బాగా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. యాక్చువల్గా ఇప్పుడు మేయర్ గారు, కమిషనర్ గారు, R&D వాళ్ళు అందరూ చక్కగా కోఆర్డినేషన్ నడుస్తుంది. వర్క్ కూడా స్పీడ్గా అవుతుంది. అయితే ఇంకా కొన్ని చిన్న అక్కడక్కడ పోల్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద బిల్ బోర్డ్స్ ఇవన్నీ ఉన్నాయి. సెంటర్లో రైల్వే బ్రిడ్జిని పడగొట్టడం, కట్టడమే మోస్ట్ కాంప్లికేటెడ్. దానికి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అవి అదేవిధంగా ఇక్కడ రైల్వే వాళ్ళకి సంబంధించినటువంటి ల్యాండ్ ఉంది. రైల్వే వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళ ల్యాండ్ తీసుకోవాలంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఇంకో ప్లేస్లో ల్యాండ్ మాత్రమే చూపించాలి. మిగిలిన వ్యాపారస్తులు మనం TDR బాండ్లు అవన్నీ ఇవ్వచ్చు, కానీ రైల్వే వాళ్ళ దాంట్లో లేదు. మనం ఇచ్చే ల్యాండ్ కూడా వాళ్ళు రైల్వే బోర్డు వాళ్ళు అప్రూవ్ చేయాలి. ఇదంతా మళ్ళీ బ్రిడ్జ్ ఇచ్చినంత ప్రాసెస్ ఉంది. సో అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో అవన్నీ చూసుకుంటా ఉన్నాం. అన్నీ చూసుకొని సాధ్యమైనంత వరకు డే అండ్ నైట్ వర్క్ చేసి ఎంత ఫాస్ట్గా వీలైతే 2 years టార్గెట్ పెట్టుకున్నా ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా చేసి ప్రజలకి అందుబాటులో తీసుకొస్తాం.